విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని VBGRAMGగా మార్చడాన్ని నిరసిస్తూ MGNREGA పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నరేగా బచావో సంగ్రామ్ పేరుతో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆందోళన చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బోర ఐశ్వర్య పాల్గొన్నారు. రేపు పెద్ద చెరువు గట్టుకు గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష జరగనుంది. ఈ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు మరియు కొత్త చట్టాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జనవరి 8 నుండి ఫిబ్రవరి 25 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామండి. ముందుగా రేపు మేము 11వ తేదీ ఆదివారం గాంధీ విగ్రహాల దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి గ్రామ్జీ పేరును పెట్టడం చాలా దురదృష్టకరమండి. మరియు గత 20 సంవత్సరాల నుండి కూడా ఉపాధి కార్మికులకు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతూ వారికి ఆధారాన్ని కల్పించింది, పని ఆధారాన్ని కల్పించిందండి. ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40%, కేంద్ర ప్రభుత్వం 60% వాటాలు అంటుందండి. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసండి. మన రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు 40% నిధులను ఎట్లా ఇవ్వగలరండి మన ఉపాధి హామీ కూలీలకి అని నేను అడుగుతున్నానండి. మరియు కాంగ్రెస్